పిల్లలకి బ్యాంకులు లోను అవి పెట్టి చదివించిన పెద్దవాళ్ళు మీ లోను మీరే తీర్చుకోండి అని చెప్తూ ఉంటే పాపం పిల్లలు శ్రద్ధగా లోన్ తీర్చడం మొదలుపెట్టాక పిల్లల డబ్బుకు అలవాటు పడ్డ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి కొంచెం వెనకాడుతున్నారు. ఇది అనొక కారణం. ఏదన్నా అంటే జాతకాలు కుదరలేదు అనేటటువంటి ఒక పెద్ద వంక మొదలుపెట్టింది. సీతారాముల కళ్యాణానికి జాతకాలు చూసారా అండి? రుక్మిణీదేవి జాతకం చూసి కృష్ణుడు తీసుకెళ్ళాడా? జాంబవతిని ఇచ్చేటప్పుడు జాతకం చూశాడా జాంబవంతుడు? మనం చూస్తే ఇక్కడ ఎక్కడా ఏం లేదు. ద్రౌపదీదేవి జాతకం చూశారండి పాండవులు? లేదే, చరిత్రలో నిలిచిపోయారు. నలుడు దమయంతి పోని వాళ్ళ సంగతి వద్దు, నలదమయంతులు ఇష్టపడి వివాహం చేసుకున్న వాళ్ళు జాతకాలు చూసుకోలేదే. ఈ జాతకాలన్నవి ఈ కాలంలో పెళ్లి సంబంధాలు చెడగొట్టడానికి పనికొస్తున్నాయి, కలపడానికి కాదు. అన్నీ కుదరడం కాదు, కొన్నింట్లో రాజీ పడడం నేర్చుకోవాలి. ఎన్ని చోట్ల రాజీ పట్టలేదండి. ఉద్యోగ రంగంలో రాజీ పట్టల్లా? మన పై అధికారి నోటికొచ్చినట్టు తిడితే నోరు మూసు కూర్చుంటున్నారా లేదా? మనకన్నా మనని అణగదొక్కి మన పక్కనున్న వాడికి ప్రమోషన్ ఇస్తే నోరు మూసుకుని కూర్చుంటున్నారా లేదా? అక్కడ రాజీ పడ్డప్పుడు జీవితంలో ఇంట్లో రాజీ పడ్డానికి ఏం మాయరోగం? ఇక్కడ రాజీ పడడం అన్నది లేకపోయిన తర్వాత నేను ఎట్లా ఉన్నా సరే నాకు రాబోయే భర్త నవమన్మధుడై ఉండాలి, చదువుకున్నవాడై ఉండాలి, నాకన్నా ఎక్కువ జీతం కలిగిన వాడై ఉండాలి, ఈ పాటికే బిల్డింగ్ ఉండాలి, BMW కారు ఉండాలి అనేటప్పటికీ ముసలివాడైపోయి ఉంటాడు. అప్పుడు ముసలివాడయ్యాడు కనుక కుదరదు. ఆయన కూడా ఏం ఆలోచిస్తాడు? చక్కగా చదువుకుని ఉండాలి, ఉద్యోగం చేయాలి, అందంగా ఉండాలి, కానీ ఇంట్లో నాకు వంట చేసి పెట్టాలి. అక్కడ ఈ అమ్మాయి ఒప్పుకోరు. ఈ రకంగా ఉన్నటువంటి కారణంగా నేను నా సుఖం, నా ఇండివిజువాలిటీ, నా ఐడియాలజీ, నా పద్ధతి, దీని మీద ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి నేను రాజీ పడనండి, నేనింతే అనేటటువంటి మనస్తత్వం రావడంతో పెళ్ళిళ్ళు కావట్లేదమ్మా. దీనివల్ల ఏం కోల్పోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. చక్కగా 18 ఏళ్లకు ఆడపిల్ల, 20-22 ఏళ్లకు మగపిల్లవాడు పెళ్లి చేసుకుంటే హాయిగా దాంపత్య జీవితాన్ని 40-50 ఏళ్ళు ఎంత సుఖంగా గడుపుతారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మేము జీవితంలో చాలా కోల్పోయామండి అని.